హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు పల్లి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఒక పెద్ద కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి కదా పల్లీలు అనేది. ఇలా సిమ్లో పెట్టేసుకొని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక 2 సెకండ్స్ ఇలాగానే ఫ్రై చేసేసుకోండి. ఇవి మనం నోట్లో వేసేసుకుంటే క్రిస్పీగా అయిపోవాలి, అంతవరకు చేసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి వేసి చల్లారనివ్వండి పల్లీల్ని. ఇలా ఒక 5 మినిట్స్ చల్లారినాక పక్కకు పెట్టేసుకోండి. అంతలోపు మనం బెల్లం తురుముకోవాలి. మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్పుతో తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చాటులో కానీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొట్టు అనేది త్వరగా ఉడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా అన్నీ కొంచెం రబ్ చేస్తే పల్లీల పైన పొట్టంతా పోతుంది. ఇలా అయ్యాక చెరిగితే పొట్టంతా బయట వస్తుంది. ఇలా ఈ విధంగా పెట్టేసుకోండి. అదే గిన్నెలోకి మనం పల్లీలు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అదే సైజులో తీసేసుకోవాలి. దీనిలోకి కొన్ని వాటర్ వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వాటర్ వేసాక బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 2 మినిట్స్లో బెల్లం అనేది కరుగుతుంది. ఇలా చూడండి, పాక అనేది ఈ విధంగా అయింది. ఇంకా 2 మినిట్స్ కరగాలి. పాక అనేది కరెక్ట్ వస్తే అప్పుడు పల్లి చెక్క కానీ పల్లి లడ్డు కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకి చూడండి ఈ విధంగా వస్తే ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా బెల్లాన్ని వేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అలా కలపండి. ఇలా కలిపితే మనకి పల్లిపట్టి అనేది తొందరగా ఆరదన్నట్టు. ఇలా కలిపాక ఇప్పుడు పల్లీలు మొత్తము ఇందులో వేసేసుకోవాలి, యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు స్లోగా కలిపేయండి. పల్లీలకు బాగా బెల్లం అనేది పట్టే విధంగా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. బెల్లం బాగా అనేది పల్లీలకు పట్టాలి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కొంచెం కలిపి చల్లారనివ్వండి. దాన్ని ఒక 2 సెకండ్స్, మళ్ళీ ఎక్కువ చల్లారితే గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ప్లేట్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఇది పల్లి చెక్క కింద చేసేసుకోవడానికి. మీరు కావాలంటే లడ్డుల కింద కూడా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం తీసుకొని వచ్చి దీనిలోకి ప్లేట్ మొత్తం పరిచేయండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకోవాలి. ప్లేట్లో ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసేసుకోండి. ఇలా మొత్తం వేసాక ఒకసారి ఈవెన్గా చేత్తో కొంచెం కొంచెం ఇలా కాలుతుంది, కొంచెం చూసుకొని చేసేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వండి, పక్కకు పెట్టేయండి. ఇంకా కొంచెం మిగిలిపోయింది. నేను కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా ఉండల కింద చుట్టేసుకొని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, మీకు పెద్ద కావాలంటే పెద్ద సైజు, ఎలాగైనా చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని హ్యాండ్స్లోకి ఇలా రౌండ్లో చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ చేసేసుకోవడం, ప్లస్ హెల్దీ కూడా. మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి ఈ విధంగా చేసి పెడితే 1 వీక్ వరకు పెట్టేయచ్చు. ఇలా అంతా కట్ చేసుకోండి. నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పల్లి చెక్క కింద వస్తుంది. కొంచెం గట్టిగానే ఉంటుంది, కొంచెం నెమ్మదిగా చేసుకుంటే సరిపోతుంది.
చూడండి నేను ఒకటి మధ్యలో చేసి చూపిస్తున్నాను. మా పాప అడుగుతుందనేది ఈ విధంగా చేసి ఇచ్చాను అప్పటికప్పుడే. ఇది కొంచెం చల్లారితే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూడండి లడ్డూలు ఈ విధంగా అయిపోయాయి. చల్లారినాక ఇలా నేను మొత్తం వీడియో చూపించలేదు, కట్ చేసింది. కాకపోతే ఈ విధంగా అవుతున్నాయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.